గైస్ రెబల్ స్టార్ ప్రభాస్ మనకి రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పేసి అయితే ప్రూవ్ చేసుకున్నారు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే మనకు ముందుగా ఏంటంటే ఒక అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్క్లూసివ్ ప్రోమో అయితే చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియో 22వ తారీఖున అయితే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకా ప్రోమో చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ లేకపోతే ఎండ్ కార్డ్స్ కూడా వస్తుంది. అది చెక్ చేసి మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే రెబల్ స్టార్ ప్రభాస్ రీల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏంటంటే మీ 22వ తారీఖున అయోధ్య రామ మందిరం మీ అందరికీ తెలిసిందే అనమాట. ఎన్నో కోట్ల మంది కలది ఏంటంటే అది ఇప్పుడైతే నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏంటంటే మనకి 22వ తారీఖున అక్కడ ప్రతిష్ట అయితే జరుగుతుంది అనమాట. ఏంటంటే అక్కడ మనకి చాలా మంది పర్యాటకులు కానివచ్చు, చాలా మంది భక్తులు వీళ్ళందరూ కూడా మనకి రాముని దర్శించుకోవడానికి అయితే అయోధ్య అయితే వెళ్తున్నారు అనమాట. ఏంటంటే అక్కడ అయోధ్యలో వాళ్ళకి టూరిస్టులు వాళ్ళందరికీ సౌకర్యాలు కానివచ్చు, వాళ్ళకి భోజనాలకి కూడా అన్నదానానికి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట. మనకి ఏంటంటే రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు అయితే అంతా ఖర్చు పెట్టాలని అనుకుంటారు, అంటే వాళ్ళందరికీ కూడా ఖర్చు పెడతారు అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళందరి ఖర్చు కూడా అంటే రామ మందిరం ట్రస్ట్ యొక్క ఖర్చు మొత్తం కూడా ప్రభాస్ తగ్గించాలని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 22వ తారీఖున అయోధ్య జరిగే అన్నదానానికి మొత్తానికి కూడా ప్రభాస్ గారు దాదాపు 50 కోట్లను అయితే మంజూరు చేయడం అయితే జరిగింది అనమాట. అంటే 50 కోట్ల విరాళాలను అయితే మనకి రామ మందిరానికి ఏంటంటే భోజనాల ఖర్చుకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మనకి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాట్సాప్ స్టేటస్లు కింద పెట్టుకుంటున్నారు చాలా మంది అభిమానులు. మనకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు అనమాట మనకి ఇదే విషయాన్ని. ఏంటంటే అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట. ఏంటంటే ఒక పెద్ద రామ మందిరానికి అక్కడ ఎంతమంది జనం వస్తారో తెలియదు, అంత సిచ్యువేషన్ ఉండే చాట్ను కూడా 50 కోట్లు మంజూరు చేయడం అనేది చాలా అంటే ఎవరు కూడా ఉన్నా కూడా చాలా మంది చేయరు. కాకపోతే మన ప్రభాసం ఏంటంటే దీనికి కూడా వెనకాడకుండా ఈ విధంగా అయితే మనీ మొత్తం కూడా ఇవ్వడం ఇదంతా కూడా చాలా మందికి బాగా నచ్చింది అనమాట. మనకి మెయిన్లీ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా అన్న ఇంతలా ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే చెప్తున్నారు అనమాట. అందరూ వాట్సాప్ స్టేటస్ కింద గ్రూపుల కింద పెట్టుకుంటున్నారు. దీనిపై నా ఉద్దేశం ఏంటి అంటే ప్రభాస్ ఇలా ఇవ్వడం చాలా అంటే చాలా మంచిది. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు అని కాదు, ఏంటంటే మనకి ప్రభాస్ గారు కానివచ్చు, మహేష్ బాబు గారు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో హెల్ప్ చేసి మన అందరికీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం, అంటే వాళ్ళు పోస్ట్ చేయరు, వాళ్ళ ఫ్యాన్స్ కానివచ్చు, వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తానికి పోస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే వీళ్ళు అలా చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే వచ్చిన మొత్తాన్ని కూడా దాచుకోకుండా దాంట్లో 10% 20% మ్యాక్సిమం ఎలా ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. మనకి దాదాపు 50 కోట్లను అయితే మనకి రామ మందిరానికి అయితే మనకి ప్రభాస్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనిపై అయితే నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా ఇది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే డీటెయిల్గా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి కూడా ప్రభాస్ గారి గురించి తెలుస్తుంది అనమాట. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ మనకు ఒక వీడియో అయితే వచ్చిందనమాట. చూడండి, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి వీడియో. ఆ వీడియో పైన ట్యాప్ చేసి చూడండి.